విశ్వాసులకు మరణాత. ఇప్పుడు చదవబోయే పాఠంలోని సందర్భాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. మనిషి యొక్క దురభిప్రాయమే తనను దెబ్బతీస్తుందని తెలియజేయటానికి కొన్ని ఉపమానాలు ఉన్నాయి. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో హామాను మొర్దెకైని అంతమొందించాలని ఆలోచిస్తుండగా అతని భార్య అతని స్నేహితులు ఒక సలహా ఇచ్చారు. 50 మూరల ఉరికొయ్యి చేయించి దాని మీద మొర్దెకైని ఉరితీయే అని సలహా ఇచ్చారు. అసలు కారణం ఏంటి? హామాను ఎదుట అతడు లేచి నిలబడి వంగి నమస్కారం చేయలేదని. అతనెవరు, ఇతనెవరు? చివరకు దాని మీద తానే ఉరి తీయబడ్డాడు. హామానే ఉరి తీయబడ్డాడు. ఎవరు త్రవ్విన గోతిలో వాడే పడతాడనేది దీని నీతి. ఎస్తేరు 5:14 వచనం. అలాగే ప్రభువును అప్పగించిన యోధా కూడా వాడే ఉరి వేసుకొని చచ్చాడు. వీరంతా ఇతరుల సలహా ప్రకారం చేసి నశించారు. దైవ భయం ఉండాలనేది ఈ బోధ యొక్క సారాంశం. పాఠం చదువుతున్నాను. వాక్యం ప్రసంగి 12వ అధ్యాయము 6వ వచనం. 1. వెండి త్రాడు విడిపోవును అంటే సంఘము చెల్లాచెదురగును అని అర్థం. 2. బంగారు గిన్నె పగిలిపోవును అంటే దీవెన పోగొట్టుకొనుట. 3. ధార యొద్ద కుండ పగిలిపోవును. ధార ఒత్తిడికి కుండ పగిలిపోయింది అంటే అది ఆవంలో బాగా కాలలేదు కనుక శ్రమలు మనకు ఆవం లాంటివి. వాటిని త్రోసిపుచ్చకూడదు. ఆవంలో కుండ కాలినట్టు శ్రమల్లో విశ్వాసి కాలాలనేదే దేవుని చిత్తం. 4. బావి వద్ద చక్రము పడిపోవుట అంటే ఆత్మను పోగొట్టుకొనుట అని అర్థం. 1. మొదటిది వెండి త్రాడు యొక్క వివరణ. వెండి త్రాడు ఇవి దావీదు కుమారుడు సొలొమోను పలికిన దేవోక్తి. వెండి పరిశుద్ధతకు గుర్తు. దేవుడు పరిశుద్ధుడు గనుక తన ప్రజలు పరిశుద్ధులుగా ఉండాలని దేవుని ఉద్దేశం. వెండి కానీ బంగారాన్ని కానీ సన్నని తీగలుగా చేసి త్రాడు అల్లుతారు. మెడలో అలంకరించుకోవడానికి బంగారు త్రాడును, చిన్నపిల్లలు మొలకు వెండి త్రాడు కడతారు. సొలొమోను కాలం వరకు 12 గోత్రాల వారు ఒక త్రాడుగా పెనవేసినట్టు ఉండేవారు. అది దేవుని సంఘము. అయితే సొలొమోను అనంతరము తన కుమారుడైన రెహబాము పాలన ప్రారంభంలోనే విడిపోయింది. ఇశ్రాయేలు సంఘం విడిపోయింది. ఆ సంఘం నేడు కొన్ని సంఘాల పరిస్థితి ఇలాగే ఉంది అని ఊహించదగును. యూదులు వేరుగాను 10 గోత్రాలు ఇశ్రాయేలుగా విడిపోయారు. లేవీయులు సేవకులు నేడు వధూ సంఘమని రక్షణ సంఘమని
మనం వింటున్నాం కదా. పెద్ద పెద్ద సంస్థలను గూర్చిన ఉపమానం ఇది. మామూలు చిన్న చిన్న కూటాలు సహవాసాల గురించి కాదు. వెండి త్రాడు విడిపోయింది. రెహబాము పెద్దలకు దురుసుగా సమాధానం ఇచ్చిన కారణాన ఇలా జరిగింది. విడిపోయారు. నేడు అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటివి జరుగుతున్నప్పుడు విశ్వాసం ఎలా నిలుస్తుంది? నేడు మనకు తెలిసినంత వాక్యం ఇశ్రాయేలీలకు తెలియదు. అసలు వాక్యం తెలియదు వాళ్ళకి. అందుకునేవారు అరుదు. ఇలాంటి పరిస్థితులు చాలా బాధాకరమైనవి. దేవుని వర్తమానము వెండి త్రాడు వంటిది. ఈ పాఠం వర్తమానం కాదు. ఈ పాఠం నేను వ్రాసింది. అయినా ఆత్మ తండ్రి ఇవ్వకుండా అందుకోలేము. ఆది నుండి అధికార వాంఛ అంటే పెత్తనం మొదటి స్థానంలో ఉంది. పెత్తనం చెలాయించాలి అని మొదటి స్థానంలో ఉంది. ప్రభు శిష్యులు కూడా తమలో ఎవరు గొప్పవా అని వాదించుకున్నారు. ఆ సమయంలో ప్రభువు వారితోనే ఉన్నారు. వాళ్ళు వాదించుకునే సమయంలో ప్రభు వాళ్ళతోనే ఉన్నారు. ఆయనంటే వారికి భయమా? ఒక్క యోహానుకి భయం, గౌరవం ఉంది. నేడు అయ్యగారు ఆత్మ రీతిగా మన మధ్యనే ఉన్నారు. ప్రభువు బయలుపరిచిన బైబిల్ మిషన్ను నిత్యము చూస్తూనే ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బట్టి నాకు కూడా నిరుత్సాహం వచ్చేసింది. సొంత విషయాల కొరకు కాదు, దేవుని పని చాలా స్థలాల్లో సాతాను పాడు చేస్తున్నాడని. సిలోయము సన్నిధి ఈ విజయనగరం నుండి వేరొక ఊరికి మార్చే పని మీద ఉన్నాను. కాబట్టి ఇటీవల వర్తమానాలు ఇవ్వని కారణం అదే, కానీ మరొక వేరే కారణం లేదు. రెండవది బంగారు గిన్నె పగిలిపోవును అంటున్నాడు. ఈ ప్రవచనం నేడు జరిగిందనే చెప్పాలి. ఎప్పుడు ఎక్కడ అనే ప్రశ్న అనవసరం. సాధారణంగా బంగారం పగిలే లక్షణం కలది కాదు. బైబిల్ మిషను ఎప్పటికీ పగలదు. బైబిల్ మిషన్ ఎప్పటికీ పగిలిపోదు. అది బంగారు అక్షరములతో యేసుక్రీస్తు వారు వ్రాశారు. కాకపోతే పని వృద్ధి చేయాలనే తపన చేత బైబిల్ మిషన్ సేవకులు ఆసక్తి కలిగి ఉన్నారు. అంతే, పని వృద్ధి చేయాలని. బంగారంలో కల్తీ చేరితేనే పగులుద్ది. అసలైన బంగారం సొట్టపడుతుందే కానీ పగలదు. ఆదికాండం 44వ అధ్యాయంలో యోసేపు తన గిన్నెను బెన్యామీను గోనిలో పెట్టించాడు. గిన్నె అని ఉంది. అది వెండే కావచ్చు, బంగారమే కావచ్చు. అది శకునం చూచే గిన్నె. ఐగుప్తీల పద్ధతిలో అన్నాడు. ఆయన ఐగుప్తీని వలె వారి యొద్ద నటించాడు. అంతే. అలాంటి గిన్నెలో జరిగిన విషయాలు జరగబోయేవి కనబడతాయట. అయితే యోసేపు ప్రార్థనాపరుడే కానీ మంత్రగాడు కాదు. ఆయన సహోదరుల్ని మభ్య పెట్టాలని అలా కబురు పంపాడు.
బంగారానికి ఎప్పుడూ విలువే ఉంది. ఇశ్రాయేలీయుల్లో ఎంత నిరుపేదైనా బంగారం ఉంటుంది, ప్రతి వారి దగ్గర బంగారం ఉంటుంది. బంగారు దూడ చేశారు, సన్నిధి చేశారు. సన్నిధి గిన్నె వంటిది. నేడు సన్నిధి ఎవరు మట్టుకు వారే చేసుకుంటున్నారు. కానీ సంఘ కూడిక కూడా ముఖ్యమే. సంఘంగా కూటంగా కూడుకోవడం చాలా ముఖ్యం. ఇది పరలోక సహవాసానికి ముంగుర్తు. 24 పెద్దలు దేవుని ఎదుట కూర్చున్నారు కదా, సింహాసనాల మీద కూర్చున్నారు. సన్నిధి కూటపు సముదాయంబున నే చేర్పబడగా అనే పాట చరణం ఉంది. గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, భీమవరం మొదలగు ఊళ్ళల్లో అయ్యగారు కాలంలో సన్నిధులు ఉండేవి. ఇప్పుడు చెదురుమదురుగా అక్కడక్కడ ఉన్నా అంత సంతృప్తికరంగా లేదు. ప్రతి విశ్వాసి ఏదో ఒక భారమైన శ్రమలో మగ్గిపోతున్నాడు. ఎవరి మనసుకు కుదురు లేదు. దేశ పరిస్థితి కూడా మరీ దారుణంగానే ఉంది. పూర్వం ఉన్న మంచి స్థితి ప్రభు అన్ని స్థలాల్లో త్వరలోనే కలిగించాలని నేను కోరుకుంటున్నాను. రాకడ దగ్గర పడింది. అందుకే ఇంత విపరీత పరిస్థితులు. సొలొమోను చెప్పిన బంగారు గిన్నెలో కల్తీ కలిసింది. అంటే ఆయన కాలజ్ఞానంలో దూరాన్ని చూస్తున్నాడు ఆత్మచేత. అవి ఈ లోక ఘనతలు, డబ్బు తపన మొదలగునది. ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ధనవంతులను గురించి చాలా చెప్పారు. నేడు బైబిల్ మిషను విశ్వాసి ప్రతి ఒక్కరికి ఆ గిన్నె ఇవ్వబడింది. ప్రతి దినం దానిలో మన్నా నింపుకోవాలి. పగిలితే ముక్కలు మూసలో వేసి కుంపటి మీద పెట్టి కరిగించాలి. పోత పోయాలి. ప్రభు పోత పోస్తారు. గనుక ప్రభు విషయం అజాగ్రత్తగా ఉండకూడదు. ఎవరైనా ఉంటే గిన్నె పగులుద్ది. ఇదే ప్రభు గిన్నె, ఇదే మన్నా గిన్నె, ఇదే నూనె గిన్నె, ఇదే అక్షయ పాత్ర. ముగ్గురు దొంగలు అడవిలో వెళుతున్నారు. 2 బంగారు గిన్నెలు వారికి కనబడ్డాయి. ముగ్గురు పంచుకోవడం ఎలా? 2 బంగారు గిన్నెలు ముగ్గురు పంచుకోవడం కుదరదు. 2 దొంగలు మాత్రం ఇద్దరు బంధువులే. ఒకడే పైవాడు. 2 ప్లాన్ చేసి ఆ 3వ ఆయనతో, మనకు ఆకలిగా ఉంది కదా, నీవు ఊళ్ళోకి వెళ్ళి భోజనం చేసి మాకు భోజనం తే అన్నారు. తర్వాత గిన్నెలు అమ్మి డబ్బు పంచుకోవడం సులువు అని సలహా ఇచ్చి డబ్బిచ్చి పంపారు. భోజనం తేవడానికి వెళ్ళినవాడు తక్కువేం కాదు. వాడు అన్నం తిని వారికి తెచ్చే, అంటే ఆ 2కి తెచ్చే ఆహారంలో విషం కలిపి తెచ్చాడు. ఆ 2 చస్తే ఆ 2 గిన్నెలు తనవవుతాయని తపన. ఆ 2 మాత్రం తక్కువ. వాళ్ళు ప్లాన్ చేసి వాడు రాగానే ఈ కర్రతో వాడి తల పగలగొట్టి చెరో గిన్నెను తీసుకుందాం అని అనుకున్నారు. వాడు రానే వచ్చాడు. రాగానే తల పగలగొట్టారు. వాడు తల పగలగొట్టి పీడ విరగడైపోయింది అనుకున్నారు. సంతోషంగా ఆ భోజనం తిన్నారు. నోట పెట్టగానే మంచిగానే ఉన్నట్టుగా ఉంది. అంటే చేదు అలాంటివి నోటికి తగలలేదు.
మంచిగానే ఉంది. తర్వాత ఇద్దరు చచ్చారు. మొత్తానికి ముగ్గురు చనిపోయారు. చూడండి, నిష్కారణంగా దక్కించుకోవాలనేటటువంటి బుద్ధి ఏదైనా ప్రభు ఇస్తేనే నిలబడుతుంది. అదే ఆశీర్వాదం. అంతేగాని తమది కానీ దాని కొరకు ఎన్నో ఉపాయాలు వెతకి సొంతం చేసుకుంటే ఆ ముగ్గురికి పట్టిన గతే పడుతుంది. ఏదైనా ప్రభు ఇచ్చిన గిన్నెలే దీవెన. గిన్నె కావచ్చు, సంఘమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభు ఇస్తేనే కష్టపడి సంపాదించుకుంటే అది దీవెన. లేకపోతే ఆ ముగ్గురు పట్టిన గతే పడుతుంది. కొంతసేపటికి ఒక పేద గొల్లవాడు తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ అటుగా వచ్చాడు. వస్తే ఈ సీను కనపడింది. ముగ్గురు చచ్చారు, ఆ బంగారు గిన్నెలు ఎక్కడ ఉన్నాయి. ఆనందంగా స్వీకరించి బట్టలో చుట్టుకొని పట్టుకుపోయాడు. ఆ గిన్నెలు రెండు పట్టుకుపోయాడు. లోకాశలతో ప్రాణాలు తీసే పని ఎప్పుడూ చేయకూడదు. ఒకరి పొట్ట కొట్టకూడదు అనేదే ఈ ఉపమానం యొక్క నీతి. మూడవది, దారి యొక్క కుండ పగులుట. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకుంది. ప్రభు వాక్యే మహిమధార. గద్దింపులు ఉంటాయి, దిద్దుబాట్లు ఉంటాయి, దీవెనలు ఉంటాయి. ఆయన శరీర రక్తములు పుచ్చుకున్నవాడే జీవము గలవాడు అన్నారు. అది వారికి అర్థం కాలేదు. బ్రతికున్న మనిషి వీటిని ఎలా పుచ్చుకొని ఇస్తాడా అని, అసలు తిన్నిస్తాడని సణుక్కొని వెళ్ళిపోయారు. మనిషి మంటి ఘటమనే చెప్పాలి. పగులుట అంటే అంగీకరించకపోవుట. దారి యొద్ద కుండ పగలటం అంటే అంగీకరించకపోవటం. దారి ఏంటి? వాక్కు. అది చెప్పింది నచ్చదు, అందుకే పగిలిపోతుంది. దిద్దుబాటు లేకుండా బోధ పనిచేయదు. పొలాల్లో ఉన్న బోర్ నుండి నీరు ఎంత ఫోర్స్గా వస్తుందో మనకు తెలుసు. మనము కుండ వంటి వారము. అందుకే పౌలు ప్రతివాడు తన ఘటము కాపాడుకోవాలి అని రాశాడు. తరచూ మనకు ఎదురయ్యే కష్టాల్లో మన విశ్వాసం నిలబడాలి. కానీ నిలబడని పరిస్థితులు వస్తుంది. ప్రభు సర్వశక్తుడు, మన అక్కర్లు ఎలా అయినా తీర్చగలడు, సమర్థుడు. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. భయపడుటెందుకు బైబిలు నందున నయమగు వాగ్దానంబులు గలవు. భయపడకుడనిడు పలుకులు నీకు, జయము కలుగ 365 గలవు ఏడాది పొడుగునా. భయపడకు నిరాశపడకు మెందునా. అయ్యగారు రాసిన పాట. ఆ దిగులే పగులుట. ప్రభు బోధకు 70 మంది ఆయన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన చేసిన అద్భుతాలు వారికి తెలుసు. తినువాడు అన్నాడు. తినవలసిన పరిస్థితి రాకముందే వారంతా జారుకున్నారు. అంత గొప్పవాన్ని విడవకూడదు. తరువాత రొట్టెను తన శరీరానికి, ద్రాక్షారసాన్ని ఆయన రక్తానికి మార్చాడు. అలాగే దారిలో చాలా రకాలుగా ఉంటాయి. బావి చక్రం పడిపోవట,
బావి సన్నిధికి గుర్తు, దాని చక్రం సహవాసానికి గుర్తు. కుమ్మరి మంటి ముద్ద సారి మీద పెట్టి పాత్ర చేస్తాడు. మనకు పెళ్లి కుమార్తె రూపం రావాలంటే అనుదిన సహవాసం చాలా అవసరం. ఆ సారి మీద త్రిప్పబడుతున్నాం అన్నమాట. నేడు ఈతి బాధల వల్ల టైమింగ్స్ కుదరక ఎవరు కూడుకోలేకపోతున్నారు. బైబిల్ మిషన్ సారి వంటిది అని అయ్యగారు అన్నారు. అలాగే ఆ కాలంలో మాకు అలా సమయం సమకూడింది, జరిగింది. ఇది ప్రభు కృపే, మేము ధన్యులమనే చెప్పాలి. నేడు ఎవరైనా కూడుకోవాలని ఆశించిన స్థలం, సమయం ఇవన్నీ కుదరటం లేదు. ఇనుప చక్రం తాడుని త్రిప్పడానికే పనిచేస్తుంది. లోతు నీటిని పైకి చేరుకోవటానికి చక్రం ఉపయోగిస్తుంది. పరిశుద్ధాత్మ తండ్రియే ఆ చక్రం, ఆ ఇనుప చక్రం. దేవుని లోతైన సంగతులు మనకు అందిస్తున్నాడు ఆయన. గతకాల అనుభవాలు ఎవరైనా చెప్పుకుంటూ ఉంటే మన విశ్వాసాన్ని బలపరుచుకుంటే బాగుంటుంది. గతకాల విషయాలు చెప్పుకుంటే విశ్వాసం బలపడుతుంది అన్నమాట. ఎంత బాగుంటుందో. అందుకే మోషే 40 ఏండ్ల విషయాలు ద్వితీయోపదేశం చేశారు ఆయన. సొలొమోను ప్రవచించినట్టే నేడు జరుగుతున్నది. అయితే పరలోక సొలొమోను అయిన యేసు ప్రభువారు ప్రతి పరిస్థితిని మార్చి సరిచేయగలవాడు. రాకడ సమయం దగ్గర పడింది. ప్రభు మిమ్మును ఆయత్తపరచి విడిపోకుండా, పగిలిపోకుండా, పడిపోకుండా కాపాడును గాక. ఆమెన్. మరణాత. ఫిలిప్పు బైబిల్ మిషను. ఆమెన్.